యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని మనము చాలా ఆసక్తిగా చదువుకుంటాం. చాలా ఇష్టమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో నుండి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుదాం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? మేము తెలియజేసిన సమాచారం. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను గూర్చిన వర్తమానాన్ని మనం పొందుకున్నాం. యేసుక్రీస్తును గూర్చిన సువార్తను సిలువను గూర్చిన వార్త అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మనము వచనం 18లో చూస్తున్నాం. బైబిల్‌లో సువార్తను సిలువను గూర్చిన వార్త అని ఇక్కడ వ్రాయబడింది. అంటే సువార్త ఏదంటే ఆయన మరణాన్ని గూర్చిన వార్తే. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమే సువార్త. అందుకనే 2:2 కొరింథీ పత్రికలో అన్నాడు, యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క సువార్త ఏదంటే యేసుక్రీస్తు యొక్క మరణం. మీది వీడియో ఆన్‌లో లేదా? వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ, లేకపోతే వెయిటింగ్ రూమ్‌లోకి పోతారు. సిలువను గూర్చిన వార్త, సువార్త, మరణాన్ని గూర్చిన వార్త. ఆయన మరణమే మనకు సువార్త. కాబట్టి యెషయా గ్రంథం 53 అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయన మరణాన్ని గూర్చిన సమాచారం, ఆయన మరణాన్ని గూర్చిన వార్త, సువార్త. ఈ సువార్తను మనం పొందుకున్నాం. ఈ సువార్త మనకు బయలుపరచబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తున్నప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏందంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను గదా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త అనేదే మనకు ఒక బయలుపాటు, ఒక రెవల్యూషన్, అదొక ప్రదర్శన, అది మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే మనమందరం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం దాస్యమను కాడి క్రింద ఉండేవారం. మరి ఏం చేయాలి? ఏం చేస్తే మనం నీతిమంతులమైతామనే మతములో ఉండేవారు. గలతీ పత్రిక మొదటి అధ్యాయము వచనం 14లో చెప్పినట్లుగా. అలాంటి మనకు మరి సువార్త అనేది బయలుపరచబడింది. సువార్త అనేది మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం అంగీకరించబడతాం? ఏం చేస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనే మరి వాతావరణంలో ఉండేవారికి చూస్తే రక్షణ అని అంటే నమ్మలేం. చూస్తే రక్షణ అంటే మనము యాక్సెప్ట్ చేయలేం. నేనే వెయిటింగ్ రూమ్లో పెడుతున్నా, అడ్మిట్ చేయకండి. సో చూస్తే రక్షణ అంటే మనం నమ్మలేము, మనం యాక్సెప్ట్ చేయలేము అన్నమాట. మరి అలాంటిది మనము నమ్మేమంటే, అంగీకరించామంటే దానికి కారణము ఆయన మనకు బయలుపరచబడ్డాడు. ఆయన సువార్త మనకు అనుగ్రహించబడింది. అందుచేత యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అనే మాట దగ్గర సువార్త అనేది మనం అంగీకరించినప్పటికీ సువార్త అనేది మనకు అనుగ్రహించబడిందని మాత్రం మర్చిపోకూడదు. మనం నమ్మాము, కానీ నమ్మటానికి కూడా మనమేమి తీరికగా లేము, తేలిగ్గా లేము. మనం అందరం కూడా చాలా బిజీగా ఉన్నాం. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతున్నప్పుడు పరిగెత్తువాడు చదువు వీలగునట్లు అని అక్కడ వ్రాయబడింది 2వ వచనంలో. మరి పరిగెత్తుచు చదువు వీలగునట్లు అంటే పరుగుల్లో ఉన్నాం. ఎవరి పరుగులు వాళ్ళవి, ఎవరు బిజీ వారిది. ఇలాంటి పరుగుల మధ్యలో సువార్తను యాక్సెప్ట్ చేయటం అనేది,
సువార్తను అంగీకరించడం అనేది అది ఖచ్చితంగా మన పట్ల దేవుని యొక్క అనుగ్రహం మాత్రమే. సువార్త అది ఒక బయలుపాటు, అదొక రివలేషన్. అది మనకు అనుగ్రహ ఐశ్వర్యం అని గమనించాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇదే యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో చదువుతున్నాడు. మరి రథం మీద వెళ్ళిపోతున్న ఒక అధికారి. అతడు ఒక ఫైనాన్షియల్ మినిస్టర్, ఒక ఆర్థిక మంత్రి. అపోస్తల కార్యాలు 8లో అతడు పరిగెత్తుతూ చదువుతున్నాడు. కాబట్టి ఆయన పరుగులో ఉన్నాడు. కానీ కానీ అలాంటి పరుగులో ఉన్న వ్యక్తిని కూడా మరి ప్రభువు దర్శించాడు. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53ను అర్థం చేసుకోవటం త్రోవ దొరకటం అని రాశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎవరికి విప్పబడిందో వారికి త్రోవ దొరికింది అని వ్రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆత్మప్రభు ఇక్కడ వ్రాయించిన మాట మనం చూస్తున్నాం. ఏమనంటే 31లో ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే అన్నాడు. యెషయా గ్రంథం 53 విప్పబడటం అనేది అది త్రోవ దొరకటమే అని మనం గమనించాలి. ఈ త్రోవ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము అను తెర ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించు త్రోవ. దీనిని రీసెంట్గా మనం విన్న వర్తమానాల్లో ప్రతిష్ఠించబడిన మార్గం అని కూడా ధ్యానం చేశాం. ప్రతిష్ఠ మార్గం. చూడండి, మనము చదువుతున్నప్పుడు ఈ మాట యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన బాహువు మనకు బయలుపరచబడింది. సువార్త మనకు బయలుపరచబడింది. ఆయన మరణం, ఆయన సిలువను గూర్చిన వార్తే సువార్త అని మనం నమ్మగలిగాం. దీనంతటికి కారణం ఆయన మన పట్ల కలిగి ఉన్న అనుగ్రహం. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఎలాగైతే అది మనకు బయలుపరచబడిందో, ఎలాగైతే ఆ సువార్తను మనం నమ్మగలిగామో, అలాగే ఇక ఆ మార్గం గుండా లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల ఉన్న అనుభవాలు కూడా మనకు అలాగే బయలుపరచబడతాయి. ఒకవేళ మనము ఆ పద్ధతిని నమ్మకపోతే లోపల ఉన్న అనుభవాలను మనం మిస్ చేసుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 19 నుంచి మనం చదువుతున్నప్పుడు మరి పరిశుద్ధ స్థలమునందు మనకు ప్రవేశం దొరికింది. ప్రవేశం దొరికిన తర్వాత మనం లోపలికి చేరిన తర్వాత మరి లోపల ఉన్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము సిలువను గూర్చిన వార్తను ఎలాగైతే మనం ఒక రెవల్యూషన్గా బయలుపాటుగా పొందామో, సో సిలువను గూర్చిన వార్త ఎలాగైతే మనకు అనుగ్రహంగా అనుగ్రహించబడిందో అలాగే మనం వెతికితే తప్ప లోపల ఉన్న వాటిని మనం మిస్ అయిపోతాం. సో లోపలేముంది కదండి. మనం రెండు మాటలు ఎక్కువ చెప్తాం: పరలోకము, పరలోక రాజ్యము, రక్షణ ఆనందము. మనం ఈ రెండు విషయాలు ఎక్కువ చెప్తాం. కాబట్టి లోపల ఆనందం ఉంది, లోపలికి త్రోవ దొరికింది, ఇప్పుడు లోపల ఆనందం ఉంది. సో మనము రక్షణ పొందాము, అయితే మనం రక్షణ ఆనందాన్ని ఇప్పుడు పొందాలి. మనము పరలోకంలో కూర్చున్నాం, పరలోక రాజ్యాన్ని అనుభవించాలి. మనము దేవుని కుమారులమయ్యాము, మనము దేవుని రాజ్యాన్ని అనుభవించాలి. అయితే దేవుని రాజ్యాన్ని మనం అనుభవించకపోతే, ఆ ఆనందాన్ని అనుభవించకపోతే మనం వెలుపల్లి చీకటిలోనికి త్రోయబడిన వారం అని అర్థం. నరకానికి పాత్రులం కాదు, కానీ వెలుపటి చీకటిలో మాత్రం మనం త్రోయబడతాం అనే దానిలో సందేహమే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన ఉపమానంలో పెండ్లి వస్త్రము లేనివానిని అన్నాడు. పెండ్లి వస్త్రము లేనివానిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అని చెప్పాడు. అంటే రక్షణ ఆనందం కలిగి ఉండకపోవటం కూడా సీరియస్ థింగే. రక్షణ పొందాం,
అయితే మనం రక్షణానందం లేకపోతే ఆయన మనల్ని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయమని చెప్పాడు. మత్తయి వార్త 25వ అధ్యాయం వచ్చిన 30లో పనికి మాలిన దాసుడు అన్నాడు. సో మనము రక్షణ పొందాము కానీ ఆ రక్షణ పొందిన ఆ అనుభవంలో లోపలికి వచ్చినాక ప్రవర్తించం మనం. ఎందుకంటే లోపలికి వచ్చేదాకా మనకు త్రోవ లేదు కాబట్టి మనం త్రోవ దొరికిందనే కృతజ్ఞతతో ఉంటాం. కానీ త్రోవ దొరికి లోపలికి వచ్చినాక మనం చాలా చేస్తాం. మనం చాలా ఓవర్ యాక్షన్ చేస్తాం. మనం చాలా బిల్డప్ కొడతాం అనమాట. అందుకని ఏం జరిగిద్దంటే ఆ లోపల ఉన్న ఆనందంలో నుంచి బయటికి త్రోసివేయబడతాం. సో రక్షణ ఆనందం లేని వారు కూడా ప్రభుకి ఇష్టమైన వాళ్ళు కాదు. మత్తయి సువార్తలో 25:30లో చెప్పినట్లుగా పనికిమాలిన ఆ దాసుడు అని చెప్పాడు. వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి అని చెప్పాడు. ఎందుకంటే మనము రక్షణ ఆనందాన్ని ఎలా మిస్ అయిపోతామంటే రక్షణ ఎలా పొందామో ఆ పద్ధతిని మనం తర్వాత ఫాలో అవ్వకపోవటం ద్వారా ఆ పద్ధతిని మనము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నప్పుడు ఆ పద్ధతి చొప్పున మనం నడుచుకోవాలని 16వ వచనంలో చెప్పాడు. 14 గలతీలకు రాసిన పత్రికలో సువార్త సత్యమును అనుసరించి క్రమంగా నడవాలని అక్కడ చెప్పాడు. 5:25లో ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలని చెప్పాడు. నేను చెప్పిన వచనాలన్నీ తీసి చూసి వాటిని మీరు చదవండి, మీరు గమనించండి. 6:16, 2:14, 5:25 వచనాల్లో ఆ ఆర్డర్ ఉపదేశ క్రమం అని దానికి పేరు పెట్టాడు. 6వ అధ్యాయం రోమాపత్రిక 17వ వచనంలో ఉపదేశ క్రమం అన్నాడు. ఆ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని మనం మిస్ అయినప్పుడు, మనము ఆ పద్ధతిని మిస్ అయినప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని మనం మిస్ అయిపోతాం అంతే. కాబట్టి ఆనందించటం అనేది అల్లరి కాదు, ఆనందించకపోవటమే తప్పు. సో ఆనందించటం అనేది అల్లరని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. ఎవరంటే ఈ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు వెలుపటి చీకట్లోకి త్రోసివేయబడిన వారు. సో మనం రక్షణ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే లూకాసు వార్తలో ఉంది. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మోడల్ ఇచ్చాడు. సో లూకాసు వార్త ఇప్పుడు మీటింగ్ అయిపోయింది. 15వ అధ్యాయంలో వచనం 25 మనం చూస్తున్నప్పుడు వాయిద్యములు నాట్యం అనే మాట చూస్తున్నాం అక్కడ. వాయిద్యములు నాట్యం, శాల్వేషన్ అనేదాన్ని ప్రభు మనకు ఒక త్రోవగా ఇస్తే జాయ్ ఇన్ ద శాల్వేషన్ అనేది మనకు ఒక ఇంటిగా ఇచ్చాడు. సో మనం త్రోవ గుండా ఇంటిలోనికి చేర్చబడ్డాం. ఇప్పుడు ఆ ఇంటిలో ఏం చేయాలంటే మనము వాయిద్యాలు వాయించాలి, నాట్యం చేయాలి. సో నాట్యము చేసే ఆనందం, వాయిద్యాలు వాయించే ఆనందం లేనివారు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడిన వారు. సో మనము ఆలోచన చేయాలి. వి ఆర్ ఇన్సైడ్ అంటే రక్షణ విషయంలో, బట్ వీ మే బి అవుట్ సైడ్ ఆనందం విషయంలో. రక్షణ విషయంలో లోపల ఉన్నాం, ఆనంద విషయంలో మేబీ బయట ఉండొచ్చు. అది ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. సో ఆనందం విషయంలో లోపల ఉండాలి అంటే పెద్ద కుమారుడిలాగా మనం ప్రవర్తించకూడదు అంతే. సింపుల్గా ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్ద కుమారుడిలాగా ప్రవర్తించకూడదు. పెద్ద కుమారుడు కుమారుడు అయిన తరువాత తన కుమారుడు ఎలాగయ్యాడు అనే విషయంలో అబద్ధం ఆడాడు. ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే అని 29లో చెప్పాడు. అంటే దేవుడు ఇంతవరకు నడిపించాడు, ఇదంతా నేను చేసిన నా సొంత భక్తి వల్ల అనే ఒక ట్రాప్లో పడిపోయాడు. మనం ముందుగా విన్నట్టుగా సువార్త అనేది అది మనకు బయలుపరచబడింది, మర్చిపోవద్దు. ఇది మనం మర్చిపోతాం, ఎందుకంటే మనం సాతాను సింహాసనం మన స్థలంలో కాపురం చేస్తున్నాం. పెర్గమ సంఘంతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి అపవాది సాతాను సింహాసనం మన స్థలంలో నీవు కాపురం ఉంటున్నావు అని 13లో చెప్పాడు. కాబట్టి ఎలాగూ మనం రక్షించబడ్డాం మర్చిపోతాం.
మర్చిపోము అని ఎవరు అనుకోవద్దు. అనుకుంటే మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి ఎందుకు చెప్తాడు కొరింథీ పత్రిక? అది కూడా వారం వారం కదండి. సంవత్సరానికి ఒకసారి గుర్తు చేయి. వారానికి ఎందుకు నాకు అంత మతిమరుపు ఉందా అని ప్రభువుని ఎవడని అనగలడా? అనలేను కదా. అంటే వారం వారం గుర్తు చేసుకోమన్నాడంటే అది మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. నేను ఎలా రక్షించబడ్డాననేది మనము ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల, మన వల్ల కాదు, ఇతరుల వల్లనే మనం మర్చిపోతాం. పెద్ద కుమారుడు కూడా తన సొంత మరి జీవితం వల్ల అతడు ఆ విషయం మర్చిపోలేదు. చిన్న కుమారుడు వల్ల మర్చిపోయాడు. సో నేను ఎలాగూ రక్షించబడ్డాను, నేను ఎలా అంగీకరించబడ్డాను, నేను ఎలా ప్రేమించబడ్డాను, నేను ఎలా చేర్చుకొనబడ్డాను, ఈ విషయాలు మర్చిపోయాడు. మర్చిపోయాడు. ఇప్పుడు ఆనందంలో నుండి బయటకు గెంటివేయబడ్డాడు. రక్షణ విషయంలో ఎవ్వరూ బయటకు త్రోసివేయబడరు, కానీ ఆనందం విషయంలో త్రోసివేయబడతారు. సో అలాగూ మీరు త్రోసివేయబడ్డారేమో ఈ ఉదయకాలం వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు పరిశోధించుకోవాలి. ఎందుకంటే మ్, నేను లోపలే ఉన్నాను అనే భ్రమలో ఉండొద్దు. ఎందుకంటే లోకాసు వార్త 15వ అధ్యాయంలో మీరు క్లియర్గా చూడండి. అక్కడ ఏమనుందంటే వచ్చిన 28లో తండ్రి వెలుపలికి వచ్చాడు. ఈ ఉదయకాలం జూమ్లో కూడా మీరు లోపల ఉండి వాక్యం వింటలేదు. మీకోసం తండ్రే బయటకు వచ్చి చెప్తున్నాడు ఈ వాక్యం. అది తెలుసుకోవాలి. నేను లోపలే ఉన్నాను కదా అనుకోకు నువ్వు. నీ కొరకు తండ్రి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఈ వర్తమానం. కాబట్టి రక్షణ విషయంలో వి ఆర్ ఇన్సైడ్, కానీ రక్షణ ఆనందం విషయంలో వి మే బి అవుట్ సైడ్. మనం బయట ఉండి ఉండొచ్చు. రక్షణ ఆనందం మీకు లేదు అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు? అది కూడా పెద్ద మర్మం ఏంటి? ఆనందం లేకపోతే రక్షణ ఆనందం లేదని అంతే. అది కూడా పెద్ద లోతైన వర్తమానంలాగా వచనాలు ఇవ్వండి నాకు చెప్పండి అని అడగొద్దు. మీకు రక్షణ ఆనందం లేదో ఉందో మీకే తెలిసిపోద్ది. మీరు ఆనందంగా ఉంటే రక్షణ ఆనందం ఉన్నట్టు, ఈ దినాల్లో మీరు ఆనందంగా లేరంటే రక్షణ ఆనందం లేనట్టు. ఇంకా కొన్ని సూచనలు చెప్పమంటే నేను కొన్ని చెప్తాను. మత్తయి సువార్తలో మీరు చదువుకుంటే ఆ, ఆ సందర్భం మత్తయి సువార్తలో ఏదైతే ఉందో ఆ వస్త్రము లేని వాడిని బయటికి గెంటేమని చెప్పిన దగ్గర ఏడుస్తూ ఉంటాడు, పళ్ళు కొరుకుతూ ఉంటాడు అని ఉంది. ఆ సూచనలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు బయట ఉన్నారని అర్థం. రక్షణానందం విషయంలో బయట ఉండటం కూడా సిలువను వ్యర్థం చేయటమే. యేసు ప్రభు సిలువలో మన కొరకు మరణించింది ఎందుకంటే ఆయన రక్షణను రక్షణానందాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించాడు. కాబట్టి మీరు ఫిలిప్పు సువార్త ప్రకటించిన ఆ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 39వ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళిననే మాట వ్రాయబడింది. సంతోషం. రక్షణ పొందాను, రక్షణ పొందాను, రక్షణ పొందాను అని అతిశయించకండి. సంతోషంగా ఉంటున్నాను అని కూడా అతిశయించాలి. చాలా చాలా ఆనందంగా ఉంటున్నాను. మేబీ మన ఆనందాన్ని పాడు చేయడానికి కారకులు ఎవరైనా కావచ్చు. కానీ ఆ ఆ కారణాలతో మనము దుఃఖపడాలని అవసరం లేదు. ఎందుకంటే రక్షణానందాన్ని మనకి ఇవ్వటం కొరకై యేసు ప్రభు చనిపోయాడు కనుక రక్షణానందం అనేది ఎల్లప్పుడూ మనం మెయింటైన్ చేయాలి. రోమీలకు రాసిన పత్రికలో రక్షణానందాన్ని మనం ఎలాగూ క్యారీ చేస్తాం అనే విషయాన్ని చెప్తూ 14వ అధ్యాయము వచనం 18లో అక్కడ ఇలా చెప్పాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము ఈ అధ్యాయంలో వ్రాయబడిన మాట వచనం 17, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నదన్నాడు. ఇందులో రెండు విషయాలు రక్షణ గురించి చెప్పబడ్డాయి. అది నీతి మరియు సమాధానం. నీతిమంతులుగా తీర్చబడి సమాధానమును బంధము చేత దేవునితో మనము సంబంధం, రక్షణ బంధాన్ని కలిగి ఉన్నాం. రక్షణ బంధం తర్వాత మాట ఏంటంటే జాయ్ ఇన్ హోలీ స్పిరిట్. రక్షణ ఆనందాన్ని ఏమని చెప్పాడంటే పరిశుద్ధాత్మలో ఆనందించటం, ఆత్మలో ఆనందించటం. ఆదిలాబాద్ వర్తమానంలో అసలు మనం ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు మనం యేసు ప్రభువుని మాత్రమే తెలుసుకునే పనిలో ఉంటాం. అలా మనం యేసు ప్రభుని మాత్రమే తెలుసుకునే పనిలో ఉన్నప్పుడే ఇతరులను గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఆత్మ ద్వారా తెలుసుకుంటాం. మిగిలిన ఏ సోర్స్ని మనం యూజ్ చేయమన్నమాట. సో అలా ఎవరైతే ఆత్మ ద్వారా మరి వ్యక్తులను తెలుసుకుంటారో, ఆత్మ ద్వారా యేసు ప్రభుని తెలుసుకుంటారో,
యేసు ప్రభు అంటే మన జీవం కదా, అంటే మనలో మనం తెలుసుకోవటంలోనే నిమగ్నమైన వాళ్ళు రక్షణ ఆనందం కలిగిన వాళ్ళు. ఇతరులను గూర్చి తెలుసుకోవాలనే ఇంథ్యూజియాజం కలిగిన వాళ్ళు రక్షణానందం కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి రోమాపత్రిక 8:14 ప్రకారం మనం ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, యోహాను 15:26 ప్రకారం మనం క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నప్పుడు, కొలస్సీ 3:4 ప్రకారం నన్ను గురించి నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి రక్షణానందం ఎక్కడ మిస్ అవుతామంటే, ఇతరులను గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి అనే ఆ ట్రాప్లో మనం పడినప్పుడు మనం ఆటోమేటిక్గా రక్షణ ఆనందాన్ని మనము మిస్ అయిపోతాం. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవటానికి ఎఫెసీ పత్రిక 2:6లో చెప్పాడు, యుగాలు యుగాలు ఆయనను గురించి వినగలిగిన సంగతులు ఉన్నాయని చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడు, మరి ఈయనను గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకమైన ఉన్నాయన్నాడు 5:11. సో ఓన్లీ యేసు ప్రభు గురించి మాత్రమే తెలుసుకోవాలి అనుకునే వ్యక్తి మాత్రమే రక్షణానందాన్ని ఎల్లప్పుడూ మెయింటైన్ చేయగలుగుతాడు. ఆత్మ ద్వారా యేసు ప్రభుని తెలుసుకోవటమే మన గోల్ అయితే, ఆత్మ ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు మనం ఆత్మ ద్వారా ఆత్మలు తెలుసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని మీరు ఎవరు వ్యక్తులు కాదు, మనమందరం ఆత్మలమే. మన ప్రభు పేరు ఆత్మల కాపరి. మరి ఈయన ఎవరు, ఈయన ఎలాంటివాడు, ఈమె ఎవరు, ఈమె ఎలాంటిది అని మీరు ఫోన్లు చేసి తెలుసుకునే విషయాలన్నీ వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఆత్మల గురించి తెలుసుకోవాలి. ఆత్మలను తెలుసుకోవాలంటే ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువుని, ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం భయపడాలి అన్నాడు. ఆత్మ చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు మనము యోహాను మొదటి పత్రిక 4:2లో చెప్పినట్లుగా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనం పరీక్షించగలుగుతాం. సో ఈ విధంగా మనము ఆత్మ ద్వారా నడిపించబడి, ఆత్మ ద్వారా యేసు ప్రభుని తెలుసుకుంటూ, ఆత్మ ద్వారా నన్ను గురించి తెలుసుకునే పనిలో పడినప్పుడు, ఆత్మ ద్వారా ఇతరులను కూడా తెలుసుకుంటున్నప్పుడు మనము రక్షణ ఆనందాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఏదైనా విషయం తెలియాలంటే మనం ఏఐని ఆశ్రయిస్తున్నాం. నేను దాని గురించి కూడా ఒక మాట చెప్తాను. మీరు ఎవరైతే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నారో, మరి మీకు కింద వచ్చే కామెంట్స్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళు ఏఐ ఖచ్చితంగా మీ గురించి చెప్పేస్తుంది. తర్వాత మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా ఎందులో అయినా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాని మీద వచ్చిన వివరాలు బట్టి మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ మీ నుండి అది సేకరిస్తుంది. తర్వాత మీ గురించి ఉన్న రకరకాల ఒపీనియన్స్ తీసుకుంటుంది. కానీ ఇదంతా రాంగ్ థింగే. ఎందుకంటే ఏదేను వనంలో ఆనాడు మంచి చెడ్డల వృక్షఫలాన్ని తినొద్దని చెప్పినట్టుగా ఈరోజు మనము ఏ వ్యక్తిని కూడా ఏఐ ద్వారా తెలుసుకోకూడదు, మనం పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలి. అసలు మనం ఏఐ ద్వారా ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటామంటే, మనం అసలు ఫస్ట్ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడలేదు కాబట్టి. సో ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడే మనము ఇతరులను ఆత్మ ద్వారా తెలుసుకుంటాం. అసలు ఆత్మ ద్వారా ఎవరు నడిపించబడతారంటే, నా గురించి నేను తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగినోడే. ఇతరులను గురించి తెలుసుకునే అంత తీరిక మనకు లేదు. కానీ ఎప్పుడైతే మనం ఇతరులను గురించి ఎక్కువ ఆలోచిస్తూ వారి గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలని మనం ప్రయత్నిస్తామో, అప్పుడు మనము మన గురించి మర్చిపోతాం. మన ఇతరులను గురించి తెలుసుకుంటాం, వారికి మనం కీడు చేస్తూ బ్రతుకుతాం. మొత్తానికైతే మన ఆనందంలోంచి మనం బయటికి గెంటివేయబడతాం. రక్షణ ఆనందం విషయంలో మనం వెలివేయబడ్డామా అనేది ఉదయకాలం పరిశీలన చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఉన్నవాడు గంతులు వేస్తున్నాడు, అది మనం మర్చిపోకూడదు. లోపల ఉన్నవాడు గంతులు వేస్తున్నాడు, లోపల మనం లేము అంటే మనం గంతులు వెయ్యలేము. లోపల ఉన్నవాడు వాయిద్యాలు వాయిస్తున్నాడు, మనం లోపల లేమంటే ఆ వాయిద్యాలు, ఆ అనుభవం మనకు ఉండదన్నమాట. సో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దేవుని కుడిపార్శాన కూర్చున్న స్థలాన్ని ఏమన్నాడంటే అది ఆనందం అని పేరు పెట్టాడు దానికి. సో ఇప్పుడు కూడా మనం అక్కడే కూర్చున్నాం కదా. ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారం మనం అక్కడే కూర్చున్నాం, కానీ మనం ఆనందంగా లేమేమో. మనం అక్కడే కూర్చున్నాం, మనం ఆనందంగా లేమేమో అంటే దాని అర్థం రక్షణ స్థితి విషయంలో మనం కూర్చున్నాం, కానీ రక్షణ ఆనందం విషయంలో మనం త్రోసివేయబడ్డాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 15లో చేదు అనే మాట అక్కడ వ్రాయబడింది. చేదు అంటే మనం ఈ రక్షణ ఆనందాన్ని కలిగి ఉండకపోవటానికి గల కారణం
చేదైన వేరు ఏదైనా కావచ్చు. సో ఆ చేదైన వేరు వల్ల మనము అనేకులను అపవిత్రపరుస్తామని కూడా ఇక్కడ రాయబడింది. అంటే అర్థం ఏంటంటే మనకు రక్షణానందం లేనప్పుడు మనం ఇతరులందరినీ కూడా డిస్టర్బ్ చేసేస్తాం. కానీ మరి ఒకటి తెలుసుకోవాలి. అదేమంటే దీని ద్వారా చాలామందిని మనం కృపలో నుండి తొలగిస్తాం. 15వ వచనం ఇది సండే సారీ ట్యూస్డే బైబిల్ క్లాస్ మెసేజ్ హైదరాబాద్లో. కాబట్టి హెబ్రీ పత్రిక 12:15లో చెప్పినట్లుగా రక్షణానందం లేని వ్యక్తులు వారు తమలో ఉన్న చేదును బట్టి అనేకులను మరి కలవరపరచి దేవుని యొక్క కృపలో నుండి తొలగించేస్తారు. అంటే వారిని కూడా దేవుని కృప వినకుండా చేస్తారు. అది హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందుచేత హెబ్రీ 12:2లో చెప్పిన ఆ ఆనందం మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఆనందం కొరకు యేసు ప్రభు వెల చెల్లించాడు. కాబట్టి ఎక్కడ మనం మిస్ అవుతున్నాం ఆనందం అనేది గుర్తుపెట్టుకోవాలి. మన వల్ల మనం ఎప్పుడు మిస్ అవ్వం మ్యాక్సిమం. కానీ ఇతరుల వల్ల మనం మిస్ అయ్యామని కూడా చెప్పకూడదు. ఎందుకంటే రక్షణ ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ క్యారీ చేయటానికి, మనం ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనలోనే నివాసం చేస్తున్నాడు. లూకాసు వార్తలో మనం అనేక పర్యాయాలు చదువుకునే వచనం 10వ అధ్యాయం లూకాసు వార్త వచనం 21లో మరి సంగతులు బయలుపరచబడుతున్నప్పుడు కలిగే ఆనందం రక్షణ ఆనందం అని రాశాడు ఇక్కడ. పరిశుద్ధాత్మయందు ఆనందం. సంగతులు బయలుపరచబడుతున్నాయి కదండి. ఇక్కడ మరి ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడంటే 20లో దెయ్యాలు వెళ్ళగొట్టగలుగుతున్నాం అని ఆనందిస్తున్నారా అన్నాడు. అంటే రక్షణ స్థితిని బట్టి ఆనందిస్తున్నారా, లేదు రక్షణ ఆనందాన్ని బట్టి ఆనందిస్తున్నారా అని ప్రభు చెప్తున్నాడు. రక్షణ స్థితిని బట్టి ఆనందిస్తున్నారా, రక్షణ ఆనందాన్ని బట్టి ఆనందిస్తున్నారా? అగ్నిగుండానికి వెళ్ళము అనేదే మన ఆనందమా, లేదు ఇంటిలోనికి వచ్చాము అనేది మన ఆనందమా అని ప్రభు అడుగుతున్నాడు. అగ్నిలో నుండి మనము రక్షించబడ్డామనే ఆనందం కాదు, కానీ మనం ఇంటిలోనికి చేర్చబడ్డాం అనే ఆనందాన్ని మనం కలిగి ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి 27 చదువుదాం చూడండి, లేదా 26 చదువుదాం. 26 అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకొనివాడునని నీవు ఎరుగుదువా అని అన్నాడు. అంటే నీకెలా తెలుసు అంటున్నాడు. అంటే నన్ను ఎలాగ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఒక అపార్థం, యేసుక్రీస్తు ప్రభుని గురించి జరిగిన ఒక అపార్థం. ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ వ్యక్తి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డాడు. అపార్థం చేసుకోవటం. ఎన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నానే, అందుకే మన ఇద్దరి బంధం ఉంది అనే అపార్థంలో పడిపోయాడు. సో ఆ అపార్థంలోనికి పడొద్దు. మీరందరూ కూడా ఇక్కడున్న వ్యక్తి విత్తని చోట ఆయన కోస్తాడని, చల్లని చోట పంట కూర్చుకుంటాడని అనుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ భాగంలో 24లో ఏమన్నాడంటే, నువ్వు కఠినుడు అంటున్నాడు ప్రభువుని. అంటే అసలు ప్రభువే కఠినుడుగా అర్థమవుతాడా? అంటే అందులో మనం పడిపోతాం. అన్న భానుశ్రీ అన్న, సతీష్ అన్న, మీ వీడియోస్ అయ్యి మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఈ ట్రాప్లో పడొద్దు. కఠినత్వం, ఆయనే కఠినుడు అనే ఆలోచనలో పడొద్దు. ఆయనే కఠినుడు, ఆయన చల్లని చోట ఏరుకొనివాడు, విత్తని చోట కోయివాడు అనే ట్రాప్లో పడొద్దు. అలా పడిపోతే వెంటనే మనము ఆ ఆనందం నుంచి పడిపోతాం. నువ్వెందుకు ఆనందంగా ఉండట్లేదంటే అతని వల్ల ఉండట్లేదు, ఈమె వల్ల ఉండట్లేదు అని మనం ఎందుకు అంటామంటే, అంటే చిన్న కుమారుణ్ణి తండ్రి యాక్సెప్ట్ చేసినప్పుడు పెద్దవాడు దాన్ని సహించలేకపోయాడు. కానీ పెద్దవాడిలో ఉన్న తప్పు ఏంటంటే, నేను నా సేవ వల్ల అంగీకరించబడుతున్నాను అనేది ఇతను లోపల ఉంది. అది బయటికి తీసుకురావటానికి కూడా ఈ కంపన జరిగింది. సో ఎప్పుడైతే ఈ చిన్నవాడు
అంగీకరించబడ్డాడో అప్పుడు అతనిలో ఉన్న లోపం బయటపడింది. కానీ మీరు ఆలోచిస్తే చిన్నవాడు తన ఆస్తిని సమకూర్చుకొని వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మరి ఇతడు ఎన్నో ఏండ్ల నుండి సేవిస్తున్నాడుగా, మరి ఇతనికి ఎందుకు మేకపిల్ల కూడా ఇవ్వలేదు ఆయన కదా? ఇప్పుడు ఇతడు నిజంగానే పెర్ఫెక్ట్, కరెక్ట్, ఇతడు భక్తి గలవాడే, శ్రద్ధ గలవాడే, ఆసక్తి గలవాడే అయినప్పుడు మరి ఇతనికి మేకపిల్ల ఎందుకు దొరకలేదు? ఇతనికి ఎందుకు ఎద్దు ఇవ్వలేదు? సో లోపము చిన్నవాళ్ళనే లేదు, లోపం పెద్దవాళ్ళు కూడా ఉంది. కానీ చిన్నవాడు తప్పిపోయినప్పుడు పెద్దవాడు లోపం బయటపడింది. కాబట్టి ఈరోజు మనం తప్పు అంటే రక్షణానందాన్ని మనం కలిగి ఉండకపోవటం కూడా తప్పు అని తెలుసుకుంటే అప్పుడు మనము రక్షణానందం కలిగి ఉండకపోవటానికి గల కారణాలు తెలుసుకుంటాం. సో మనం రక్షణానందాన్ని కలిగి ఉండకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33లో చెప్పినట్లుగా మరి అందరినీ మనం ఎలా సంతోషపెడతాం? మనకే సంతోషం లేదు. ఇక్కడ చెప్పినట్టు అందరినీ మనం ఎలాగూ సంతోషపెట్టగలం? సో ఆ మాట మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనంలో ఇక్కడ ఏం చెప్పాడంటే అందరినీ సంతోషపెడుతున్నా అన్నాడు కదా. అసలు వ్యక్తిగతంగా నాకే సంతోషం లేనప్పుడు అందరిని నేను సంతోషపెట్టలేను. మరి అందరినీ సంతోషపెట్టడమే మరి వారి ప్రయోజనం కోరటం అన్నాడు, స్వప్రయోజనం కోరకపోవటం అన్నాడు. మనం ఇక్కడ ఎందుకున్నాం? తీతు పత్రిక 3:8లో ప్రయోజనం, ఇతరులకు ప్రయోజనం కలగటానికి ఉన్నాం. కానీ గలతీ 5:2లో మనమే క్రీస్తు వాళ్ళని ప్రయోజనం అనుభవించకపోతే ఇతరులకు ప్రయోజనకరంగా మనం ఉండలేం. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి, అనేకులకు మీరు సంతోషం కలిగించాలి. నా సంతోషానికి మూలం యేసుప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే మనం సంతోషానికి మూలంగా నమ్మాలి, అనుభవించాలి. మీరు చూడండి, అన్న నిర్గమకాండం 12:13 చదవండి. ఎయిట్ ఎయిట్ ఆ బాక్స్ పెట్టండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి నిన్ను నశింపచేయక దాటిపోయాను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయకుండగా నువ్వు సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. వాయిస్ ఆఫ్. అన్నా వస్తుందా నా వాయిస్? అవసరం. ఈ ఫ్యాన్ ఆపేనా? నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ రక్తమును చూచి నేను దాటిపోయేదను అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇది రక్షణ బంధం అన్నమాట. కానీ రక్తము కాదు, లోపల ఉన్న మాంసము, అది తినటం రక్షణ ఆనందం. సో మనం రక్తపు గుర్తు ద్వారా మరణాన్ని దాటుకున్నాం, కానీ ఆ లోపల ఉన్న మాంసం తినటం ద్వారా రక్షణ ఆనందాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఒక పసకా పశువు అంటే బ్లడ్డే కాదు, అందులో మాంసం కూడా ఉంది.
సో చాలామంది మరణాన్ని దాటారు కానీ లోపల ఉన్న మాంసాన్ని ఎంజాయ్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఐగుప్తు మరణాన్ని అనుభవించింది, మేము మరణాన్ని దాటాం అనుకుంటున్నారు అంతే. కానీ మరణంలో ఉండి ఎక్కడికి దాటాం? ఆ జీవాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ రక్షణ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఓన్లీ బ్లడ్ కాదు, ఆ మీట్ కూడా మనం ఎంజాయ్ చేయాలి. అందుకనే రక్తపు గురుతును చూచి ప్రభువు దాటిపోయాడు. కానీ దాటిపోయిన వారందరూ కూడా ఏం చేశారంటే ఆ రాత్రి ఆ మాంసాన్ని మనం తిన్నాం. ఆ మాంసాన్ని వారు తిన్నారు అనే మాట చూస్తున్నాం. అందుకనే కేవలము రక్షణ బంధము ద్వారా మనం ఆనందించలేం. సో రక్షణ అనేది రక్తపు గుర్తు అయితే, మరి రక్షణ ఆనందం అంటే ఏంటంటే లోపలున్న ఆ మాంసం అన్నమాట. ఆ పస్కా పశువును భుజించటం అనేది మనం ఆలోచన చేస్తున్నాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో రక్షణానందం లేని వారు ఏం చేస్తారంటే రక్షణానందం కలిగిన వాళ్ళతో ఎందుకు ఆనందిస్తున్నారని వాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకాంత్ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగినట్టుగా రక్షణానందం కలిగిన వాళ్ళని క్వశ్చన్ చేస్తారనమాట. నువ్వెందుకు ఆనందంగా ఉన్నావు? నువ్వు ఆనందంగా ఉండకూడదు కదా. నువ్వెందుకు ఫ్లూట్ వాయిస్తున్నావు? నువ్వెందుకు ఫ్లూట్ వాయించకూడదు కదా. నువ్వెందుకు నాట్యం చేస్తున్నావు? నువ్వు నాట్యం చేయకూడదు కదా అని ఆ దినాల్లో వారు వాదిస్తున్నారు. చూడండి, మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళిద్దరినీ కంపేర్ చేస్తూ ఆ, అక్కడ చెప్తున్నారు ఏమనంటే 17వ వచనంలో పిల్లన గ్రోవి నాట్యము ఈ విషయాల్లో వాళ్ళు వాదిస్తున్నారు. ఈరోజు కూడా మనం ఆనందంగా ఉండి ఏదైనా చేస్తే అవి ఎందుకు చేస్తున్నారని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఆనందం లేదు. సో ఆనందించే వాళ్ళని వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారని వారు అడుగుతూ ఉంటారనమాట. సో అందుచేత మనం తెలుసుకోవాలి, రక్షణానందం అనేదాన్ని మనం కలిగి లేకపోతే ఆనందించే వాళ్ళని కూడా చూసి ఓర్చుకోలేం మనం. వాళ్ళని చూసి వాళ్ళని ఎందుకు ఆనందంగా ఉన్నారని మనం క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. రక్షణ ఆనందం అనేది మాంసము అని మనం వింటున్నాం. రక్తపు గుర్తు రక్షణ అయితే ఆ మాంసాన్ని కూడా మనం తినాలి. అంతేగాని మనం ఏదో లోపల కూర్చొని మాంసం తింటలేదంటే ఐగుప్తీయుల పట్ల మన మీద సానుభూతి చూపిస్తున్న వారిలా ఉంటాం. చచ్చిపోయిన ఐగుప్తీయులను దేవుడు ఎందుకు చంపేశాడు కదండి అని మన మీద బాధపడుతూ ఉంటాం. ఇంతమందిని ప్రభు రక్షించటం మనకిష్టం లేదు అని మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో అది మంచిది కాదు. సో లోపలికి వచ్చాం, లోపలికి ప్రభువే తీసుకొచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత మనం అందరం ఈ రక్షణను ఎంజాయ్ చేయాలి. ఈ ఆత్మలో ఆనందాన్ని మనం అందరం కలిగి ఉండాలి. సో అది జరగాలని అంటే ఈ ఉదయకాలం మనం వింటున్నట్టుగా ఆ పద్ధతి 6:16, ఆ క్రమము 2:14, ఆ ఆత్మను అనుసరించడం అనే క్రమం 5:25 గలతీ పత్రిక, వీటిని అనుభవించినప్పుడే మనం క్రీస్తులోని ప్రయోజనాల నుంచి తప్పిపోకుండా ఉంటామని గలతీ 5:2లో చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఆనందిస్తామో అనేకులను సంతోషపెడతాం, వారి ప్రయోజనం కొరకు కూడా మనం ఆలోచిస్తాం. సో రక్షణ ఆనందం ఎక్కువ ఎవరిలో ఉంటుందో వారు ఇతరుల కొరకు మరి సంతోషింప చేయటానికి ఉపయోగించబడతారు. కాబట్టి మన ద్వారా ఎక్కువ మంది సంతోషించునుగాక. మన ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ప్రభు మన ద్వారా సంతోషం కలిగించునుగాక. ఎందుకంటే ప్రభు అద్భుత కార్యాలు చేసేవాడు. ఆయన మనలను ఆనందింప చేసేది ఇతరుల ఆనందం కొరకే. అందుకనే 23వ కీర్తనలో చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పబడినట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది అని చెప్పబడినట్లుగా మన జీవితాల్లో రక్షణ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మన మూలంగా అనేకులు సంతోషిస్తారు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఈ మాట గురించి చెప్పబడింది. అది కూడా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య రాజ్యం ప్రవేశించిన సమృద్ధిగా అనుగ్రహం. రైట్, ఈ వచనంలో నిత్యరాజ్యములో సమృద్ధి ప్రవేశం అన్నాడు. పరలోకంలో మనకు సమృద్ధి ప్రవేశం కలిగింది. అయితే రాజ్యములో సమృద్ధి ప్రవేశం
అంటే తండ్రికి ఎంత ఆనందం ఉందో అంత ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి సమృద్ధి ప్రవేశం అన్నాడు. తండ్రి ఆనందం పెద్ద కుమారుడికి లేదు. తండ్రి ఆనందం మేబీ మనకు కూడా ఉండి ఉండకపోవచ్చు. తండ్రికి ఉన్నంత ఆనందం మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి విశ్వాసమందు సద్గుణాన్ని కలిగి ఉండాలి. సో సద్గుణం అంటే ఏంటంటే, మరి 3 గంటలకు వచ్చిన వాళ్ళకి ధ్యానారం ఎందుకు ఇచ్చావు, అది సద్గుణం కాదు. 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా ధ్యానారం ఎలాగిస్తావు నువ్వు, మేము ఎండబాధ సహించాం కదా అనేది సద్గుణం కాదు. ఆ సద్గుణాన్ని మనం మెయింటైన్ చేసినంత వరకు మనం నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశాన్ని పొందుతాం. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం మర్చిపోకూడదు, మన గుణాన్ని బట్టి మనం పిలువబడలేదు. కాబట్టి ఎప్పటికీ మన గుణాన్ని బట్టి మనం ఎప్పుడు లెక్కేసుకోకూడదు. నేను చాలా మంచోడిని, నేను చాలా మంచోడిని అనుకుంటా వాళ్ళు ఆ రోజంతా ఆ పొలంలో పనిచేశారు. ఇప్పుడు చివరిలో ఆయన ఒక మాట అన్నాడు, నేను మంచోడిని అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను మంచోడిని అన్నాడు. నేను మంచివాడనైనందుకు మత్తయి సువార్త 20లో చెప్పాడు. కాబట్టి మనం పని చేస్తున్నాం, అయితే లోపల ఏం స్మరిస్తున్నాం అనేది ఒకరోజు బయటకు వస్తుంది అనమాట. మనం లోపల పని చేస్తున్నాం, కానీ మనం పని చేస్తున్నంతసేపు నేను మంచోడిని, నేను మంచోడిని, నేను మంచోడిని అని లోపల అనుకుంటూ మనం పనిచేస్తాం. చివరిలో ఆ లెక్కలు ఇచ్చేటప్పుడు మరి ఎండబాధ సహించిన మాకిచ్చినట్టుగానే మరి వీరికి ఎందుకు ఇచ్చావు అనే దగ్గర వారు దొరికిపోయారు. ఎలాగంటే నేను మంచోడిని అనే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, నేను మంచివాడనైనందుకు మరి మీరెందుకు బాధపడుతున్నారు. ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తూ నీకు కడుపు మంటగా ఉన్నదా అని 15లో చెప్పాడు. సో రక్షణానందం లేకపోవటాన్ని ఆయన కడుపు మంట అన్నాడు. ఫుట్ నోట్లో దాన్ని చెడిపోయిన కన్ను అన్నాడు. కన్ను చెడిపోతుంది. సో ఆ కన్ను మనం చెడిపోకుండా, మన కడుపు మంట రాకుండా రక్షణానందాన్ని మనం కలిగి ఉంటే లోపల ఉన్నట్టు, లేదంటే బయటికి త్రోసివేయబడినట్టే. సో ప్రభు ఎలాగూ రక్షణానందాన్ని కొలుస్తున్నాడంటే మన వస్త్రము ద్వారా కూడా చెప్పాడు. వస్త్రం మంచిది వేసుకోవాలి, నాట్యం చేయాలి, వాయిద్యాలు వాయించాలి. ఈ 3 లేకపోతే ఆ వ్యక్తికి రక్షణానందం లేదని చెప్తున్నాడు. అంటే రక్షణానందాన్ని ఆయన ఎలా పరిశోధించుకుంటాడో కూడా మనకు అర్థమైపోతుంది. అంటే నిజంగా పైకి మీరు రావటం చాలా సంతోషం అండి అని అంటున్నా, పైకి అంటున్నా, కానీ నలిగిపోయిన వస్త్రం వేసుకొని వస్తే ఆ, రావటం ఇష్టం లేదు అనేది అక్కడ వెల్లడవుతుంది కదా అని ప్రభు చెప్తున్నాడు. మాత్రమే కాదు, మరి మీరు రావటం చాలా సంతోషం అండి అన్నప్పుడు, అలాగైతే రండి మరి మనం అందరం కలిసి నాట్యం చేద్దాం అన్నప్పుడు, వద్దులే బ్రదర్ మీ వరకు చేయండి అన్నది కూడా ఆయన సెన్స్ చేస్తున్నాడు. అది గమనించాలి. మీరు రావటం మాకు చాలా సంతోషం అని చెప్తూనే మరి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, వాయిద్యాలకు అభ్యంతర పడుతున్నప్పుడు కూడా ఆయన రక్షణానందాన్ని పరిశోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన లోపలికి మీరు వచ్చారు చాలా సంతోషం అంటలేదు ఆయన. లోపలికి వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు, లోపలికి వచ్చి మీ పండ్లు ఎందుకు కొరుక్కుంటున్నారు, లోపలికి వచ్చి మీ కడుపు మంట ఎందుకు ఉంది, లోపల మీరు ఎందుకు పెండ్లి వస్త్రం వేసుకోలేదు, లోపల మీరు ఎందుకు వాయిద్యాలు వాయించట్లేదు, లోపల మీరు ఎందుకు నాట్యం చేయట్లేదు అని కూడా పరిశోధిస్తున్నాడు. అలాంటి వారిని తీసి బయట పడేయమని చెప్తున్నాడు. కాబట్టి అగ్నిలో నుండి తప్పించబడ్డాం, వెలుపటి చీకట్లో ఉండటానికి కాదు. అగ్నిలో నుండి తప్పించబడ్డాం, లోపల ఉన్న ఆ వెలుగులో మనం ఉండటానికి, ఆ మేడగదిలో ఉండటానికి, ఆ అనేక దీపాలు ఉండటానికి. మనం కూడా ఏదో ఒక ప్రొఫెసీ చెప్పాలి. ప్రవచనాలు అనేక మంది చెప్తున్నారు, మనం కూడా మనవంతు ఒక ప్రవచన వాక్యం చెప్పాలి. అప్పుడు మనము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపం వలె ఉంటాం. పేతురు రాసిన 2వ పత్రిక. మనం అందరూ ప్రవచనాలు చెప్తున్నారు, మనం ఏం ప్రవచనం చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిసి ఉంది, ర్యాప్చర్ కాల్ కాన్ఫరెన్స్. మీ వరకు మీరు ఏదైనా ఒక ప్రవచనం చెప్పారు ఇప్పుడు దాకా? పోనీ మీ వరకు మీకు ఏదైనా ఇలా జరిగిద్దని ఒక దర్శనం వచ్చిందా? సో అది రావాలి. అలాగూ వస్తే మనము కూడా ఒక దీపం అని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి దీపముల మధ్యలో దీపం వలె ఉండవా, దీపముల మధ్యలో నువ్వు దీపములాగా లేవా అనేది మనం ఆలోచించాలి. నాకు చాలా ఆనందంగా ఉన్నదన్న, మీటింగ్ జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉందన్న అంటే, మరి నీతో దేవుడు ఏం చెప్పాడు దీని గురించి, ఒక ప్రొఫెసీ చెప్పు, ఒక ప్రవచనం చెప్పు. అన్న నాకు ఒక ప్రవచనం చెప్పాడు అని చెప్పాలి. అలా చెప్తే నువ్వు దీపముల్లో దీపం అన్నట్టు, లేదంటే నువ్వు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డావని అర్థం. ఇదొకటే కాదు, ఏదైనా కూడా. ఈవెన్
మనం మన స్థానిక సంఘాల్లో చాలా ఆనందిస్తున్నాం. సో ఆనందిస్తున్నావు అంటానికి సూచనగా నువ్వు ఎప్పుడు ఒక ప్రవచన వాక్యం చెప్పవేంటి? నువ్వెప్పుడు ఒక దర్శనం చెప్పవేంటి? ఇదిగో రానున్న దినాల్లో ఇది ఇలా జరగబోతుంది అని నువ్వు మాట్లాడవేంటి? అనేది ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో మనకు దేవుడు ఏం చూపించాడో అది చెప్పటం అనేది చీకటి గల చోటున వెలుగిచ్చు దీపం అని 19వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రభుకు స్తోత్రం. కాబట్టి హ్మ్, నేను చీకట్లో ఉన్నానా, వెలుగులో ఉన్నానా నాకు తెలుసులే అని నువ్వు అనొద్దు. నేను చీకట్లో ఉన్నానా, నేను వెలుగులో ఉన్నానా నీకెందుకు అని కూడా అనొద్దు. నేను చీకట్లో ఉన్నానా, వెలుగులో ఉన్నాననేది నువ్వు నేను పరిశోధించుకోవాలి. అలా లేనప్పుడు మనల్ని ఎవ్వరు త్రోసేయలేదు. యేసుప్రభు త్రోసేసాడు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని లోపలికి తెచ్చింది ఆయనే. ఆనందించమని చెప్పింది ఆయనే. ఆనందించకపోతే మనల్ని కొంతకాలం త్రోసేసేది కూడా ఆయనే. ఇది మనం తెలుసుకుంటే మన జీవితాల్లో మనం ఇంకెవరిని దూషించమనమాట. ఎందుకంటే మనం త్రోసివేయబడటానికి కారణం ఎవరు కాదు. ప్రభువే మనల్ని త్రోసివేస్తాడు ఈ విషయంలో అని మనం తెలుసుకోవాలి. కాబట్టి రక్షణ పొందాను, నేను లోపలికొచ్చేసాను పెళ్ళికి అనుకున్నాడు కానీ, మరి పెండ్లి వస్త్రము లేకపోవటాన్ని కూడా ఆయన చెక్ చేస్తాడని అతనికి తెలీదు. సో, మనం గూడా ఆనందం నిజంగా మీకుంటే, ఆనందాన్ని మీరు వ్యక్తం చేయాలి. వ్యక్తం చేస్తారు. ఆనందం అనేది వ్యక్తం అయిపోయిద్ది అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండంలో ఒక మాటను మనం చదువుదాం చూడండి. ఆదికాండంలో ఇస్సాకు యాకోబును గూర్చి మాట్లాడిన మరి సందర్భాన్ని ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది. ఆదికాండంలో 27వ అధ్యాయము 27 వచనం చదువుదాం. 27, 27. అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి దీవించాడు. సో, రక్షణానందం వస్త్రముల వాసనలో గూడా ఉంది. కదండీ! మాసిపోయిన బట్టలు ఇస్త్రీ చేసేసుకున్నావేమో, అది గూడా చెక్ చేస్తున్నాడు. కాబట్టి ముడతలు లేవని అందరూ అనుకుంటున్నారు గానీ, అది చెమట వాసన రావటం ప్రభు గమనిస్తాడు. కాబట్టి మన వస్త్రము చెక్ చేస్తున్నాడంటే అర్థమేందంటే, వస్త్రపు వాసన గూడా ఆయన చెక్ చేస్తాడు. నిజంగా మనకి ఆనందంగా ఉంటే మనం వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటామంటే 27లో అన్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. నిన్న సిరిసిల్లలో గూడా ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదంటే, అంటే అది లైవ్‌లో అది చివరి మాట రాలేదు కానీ, మన ప్రభువు ఆహారం తిని వరాలిచ్చేవాడు కాదు. ఆహారపు వాసన కూడా చూసి వరాలిచ్చేవాడు. మీరు కావాలంటే నోవహు వండిన బలిపీఠం మీది అర్పణలో ఆయన సువాసన ఆఘ్రాణించాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆయన స్మెల్ సెన్స్ చేస్తాడు. రక్షణానందం నీ స్మెల్‌లో తెలిసిపోతది. లోపలికొచ్చేసాం కదండీ! సెక్యూరిటీ బోర్డ్ దాటేసాం. సెక్యూరిటీ దాటుకొనొచ్చాం. కానీ ఒక్కొక్కసారి లోపల కూడా చెకింగ్ ఉంది. మీరు చూస్తే ఎయిర్‌పోర్ట్‌లో బయట చెకింగ్ చేస్తారు. లోపల చెక్ చేస్తారు. ఇక ఫ్లైట్ ఎక్కే ముందు గూడా చెక్ చేస్తారు. ఒక్కోసారి లోపల కూడా చెకింగ్ జరిగిద్ది. ఎందుకు ఇన్ని సార్లు చెక్ చేస్తున్నావని మనం అనటానికి లేదు. నేను దానికంటే విలువైన విషయం చెప్తున్నాను. మరణంలోండి దాటేశాను గదా! అని అనుకుంటున్నావేమో, అనుకుంటున్నాను నేను, మీరు లోపలికొచ్చాక ఆయన మన వస్త్రపు వాసన కూడా చూస్తాడు. ఆ వస్త్రపు వాసన చేని సువాసన వలె ఉంది అంటున్నాడు. ఆ చేని సువాసన వలె ఉందని చెప్పి ఆయన అక్కడి నుంచి చాలా అద్భుతమైన పదాలు మరి యాకోబుకు ఇచ్చాడు. అటు మన ప్రభు కూడా రక్షణ ఆనందాన్ని ఆయన వాసన చూస్తాడు అని తెలుసుకుందాం. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నీవు రక్షించబడిన తరువాత నీవు ఆనందంగా ఉండటం కొరకై యేసు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. అంతేగాని కరుణామయుడు సినిమా పెట్టుకొని ఏడ్చేయటం కాదు. యేసు ప్రభు చనిపోయాడని. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఫోటోలు షేర్ చేసుకోవటం కాదు. యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు యొక్క అవమానాన్ని తగిన సెల్యూట్ కొట్టాలంటే నువ్వు రక్షణానందాన్ని అనుభవించడం ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు పొందిన వేదన చూసి తండ్రి అయిన దేవుడు తృప్తి చెందాడు. ఎందుకు తృప్తి చెందాడంటే ఈరోజు మనం ఆ రక్షణ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామని. కానీ మనము
పర్లేదులే, నేను దాటేశాను కదండి. ఒకసారి ఈ కాన్ఫిడెన్స్ని మీరు చూడండి, ఎక్కడుంది బైబిల్లో. సమూయేలు గ్రంథంలో ఈ మాట ఉంది చూడండి. సమూయేలు గ్రంథంలో అమాలేకీయు రాజును చంపకుండా సౌలు వదిలిపెట్టినప్పుడు అతడు సమూయేలు దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో చదవండి. చదవండి, ఎవరు చెప్పారో వాళ్ళే చదవండి. 32వ వచనం చదవండి. 32. సమూయేలు అమాలేకులు సమూయేలు ఆ అమాలేకులు రాజైన అగూగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పెను. అగూగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయానని చెప్పగా చూడండి, సమూయేలు రక్షణ పొందిన తర్వాత అగ్నిగుండం నాకు తప్పిపోయిందే అని మనం మాట్లాడతాం. అగ్నిగుండం నాకు తప్పిపోయిందే. కానీ సమూయేలు ఏం చేశాడంటే ఆ రాజును తుత్తునీలుగా నరికేశాడు. అంటే ఎంత కోపం ఉంది సమూయేలుకి ఆ వ్యక్తి మీద మనం చూస్తున్నాం. కానీ అదే కోపము సౌలుకు లేదు. అది మరి సౌలు రాజరికానికి దెబ్బ తగిలిందనమాట. అలాగే ఈరోజు నేను అగ్నిగుండం తప్పించుకున్నానే అనుకుంటున్నాం కానీ ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న వర్తమానాన్ని బట్టి ఆయన రక్షణానందం లేని వారిని సహించట్లేదని తెలుసుకోవట్లేదు మనం. రక్షించబడ్డాను, అగ్నిగుండం తప్పించేసుకున్నాను, నేను వారిలాగా తీర్పులో లేను, వారిలాగా మరణంలో లేను అంటున్నాం మనం. మరణంలో లేవనేదే కాదు, జీవంలో ఉన్నాననేది ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు? తీర్పులో లేను అంటున్నావు కానీ తీర్పును దాటిన వాడి ఎక్స్పీరియన్స్ ఏది? హెబ్రీ పత్రిక 13 అధ్యాయాల ఆనందం ఏది? అది ప్రభువు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సమూయేలు అగగు వైపు చూసి శ్రమ దాటిపోయింది అనుకుంటున్నావా, తుత్తునీలుగా నరికేశాడు. సో ప్రభువు కూడా లోపలికి వచ్చిన తర్వాత పెళ్ళికి అందరు రాలేదండి, మేమే వచ్చామండి అంటే, మరి నువ్వు వచ్చినోడు ఎందుకు పెళ్లి వస్త్రం లేదని అడిగాడు. పెళ్ళికి ఎవ్వరు రాలేదండి, మేమే వచ్చామండి అంటున్నావు కదా, మరి నీ వస్త్రపు వాసన ఎందుకు ఎలాగో కంపు కొడుతుందని అడిగాడు. కాబట్టి వెలుపటి చీకట్లోనికి మనం త్రోసివేయబడకూడదు. ఇది మన ఈ ఉదయకాలం నేర్చుకున్న వర్తమానం. సో ప్రభువా, నేను వెలుపలున్నాను లోపలున్నాను నీకే తెలుసయ్యా అనకండి, నాకు కూడా తెలుసు అనండి. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి మనం చూస్తున్నప్పుడు నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు అన్నాడు 3 సార్లు. నిజంగా ఆయనకి తెలియటం ఏంటి, ఆయనకు కూడా తెలుసు. కాబట్టి మనకు కూడా తెలుసు మనము ఎందుకు బయట ఉన్నాం. తండ్రి చిన్నోడిని లోపలికి చేర్చినప్పుడు పెద్దోడు బయట ఉండటానికి కారణం చిన్నోడు కాదు. ఎందుకంటే చిన్నవాడు తప్పిపోయి చాలా కాలం అయింది, తప్పు చేసి పడిపోయాడు. కానీ పెద్దవాడు మరి తన తన నడిపింపులో మేకపిల్లని ఎందుకు పొందలేదనే క్వశ్చన్కి అతడు ఆన్సర్ చేయలేని వాడుగా ఉన్నాడు. కాబట్టి చిన్నవాడు వచ్చేలోపు పెద్దవాడి దగ్గర ఎద్దు ఉండాల్సిందే, నాట్యం ఉండాల్సిందే, వాయిద్యాలు ఉండాల్సిందే. కానీ ఇవి లేకపోవడానికి కారణం పెద్దవాడు కూడా తప్పిపోయాడు. కానీ అది చిన్నవాడు తప్పు చేసినాక దేవుడు బయట పెట్టాడు. కాబట్టి మనం కూడా గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు మనము ఆత్మ సంబంధులము ఎవరైనా తప్పిపోతున్నప్పుడు మనలో 3వ వచనం బయటకు వస్తుంది అనమాట. ఏంటంటే మనం ఒట్టివారమై ఉండి ఎన్నికైన వారమని అనుకుంటున్నాం అనే విషయం బయటపడింది. సో అందువల్ల ఇతడు రక్షణానందాన్ని కోల్పోయాడు. కానీ మరి రక్షణానందం కోల్పోవటాన్ని కూడా ప్రభు సహించడం అనేది ఈరోజు ఉదయకాలం వాక్యాన్ని బట్టి మనం గ్రహించి ప్రభు నా వస్త్రపు వాసన చూస్తున్నాడు అని తెలుసుకొని, మాత్రమే కాదు నేను వెలుపటి చీకట్లో లేను అని మనం చెప్తాము, కానీ మరి మనం చెప్పిన ప్రవచనాలు ఏంటి అని అడుగుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రభు ఈ విషయాల్లో మిమ్మల్ని ముందుకు కొనసాగింప చేయనుగాక. ఎందుకంటే ఆనాడు మన ప్రభు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కదండి. సిలువతో సాగింది యాత్ర అనే కీర్తన పాడుతున్నప్పుడు మనం సిలువు గురించి చాలా ఏడుస్తాం కదా. అయితే నిన్న సహోదరుడు ఎలా చెప్పాడు, దానికి మంచి ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. ఎలా చెప్పాడంటే, ఇప్పుడు కలవరమే లేదు యెరూషలేములో, పొడిచిన వారే పొగిడెదరు,
పూసిన వారే ఊరేగింతురు అనే పదాలు ఏవైతే ఉన్నావో, అది సిలువతో సాగింది యాత్ర కొరకు ఏడ్చే బదులు, అసలు రేపొద్దుట రక్షణానందాన్ని బట్టి ఈ పాటలో రాసిన మాటలు నెరవేరినప్పుడు సిలువకు మనం నిజమైన సెల్యూట్ కొట్టినట్టు. నిజంగా మనం యేసు ప్రభుతో పాటు ఏడవాలని ఆయన చనిపోలేదు. యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి కలిగే ఆనందంలో పాలుపుచ్చుకోవాలి కాబట్టి చనిపోయాడు. సో, ఆనందించి ఆయన మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప, ఏడ్చి ఆయన మరణాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేం. అందుకనే ఆరాధన అంటే ఏడవటం కాదు. ఆరాధన అంటే గంతులు వేయటం. ఆరాధన అంటే కేకలు వేయటం. ఆరాధన అంటే మరి వాయిద్యాలు వాయించటం. ఆరాధన అంటే ప్రభువా నువ్వు చనిపోయావని నేను ఏడుస్తున్నాను అనకూడదు. అక్టోబర్ నెలలో గాంధీ జయంతి నాడు మరి గాంధీ బొమ్మ మీద పడి ఏడుతున్నారు చాలామంది. అంటే ఎందుకు ఇదంతా అంటే ఆహ్, ఆంగ్ చాలామందికి మేము గాంధీ వాదులమని, గాంధీ ప్రియులమని తెలియపరుచుకోవడానికి. నిజంగా వస్తదా ఏడుపు? ఇప్పుడు రోజుల్లో ఇంట్లో వాళ్ళు చచ్చిపోతేనే ఏడుత్తలేదు. కదండీ! అలాంటిది ఆయన చచ్చిపోయాడని నిజంగా ఏడుత్తాడా? కదా! అంటే ఇదంతా ఏందంటే షోయింగ్ అనమాట. అలాగే నిజంగా ప్రభువా నీ ప్రక్కలో పొడిచడానికి నా ప్రక్కే కారణం. నీ చేతిలో పొడవటానికి నా చేతులే కారణం. నీ కాళ్ళలో పొడవటానికి నా కాళ్ళే కారణం. ఈ వివరణ చెప్తూ ఏడుస్తున్న వాళ్ళ ఆరాధనలు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా వాస్తవమైన ఆరాధన కాదు. ఆరాధన అంటే ప్రభు చనిపోయాడు. మనం ఆనందించాలి. యెషయా గ్రంథం 53 ఏడవటానికి రాసిన అధ్యాయం కాదు. నువ్వు నవ్వటానికి రాసిన అధ్యాయం. అందుకనే నెక్స్ట్ చాప్టర్ ఎలా స్టార్ట్ అయింది? గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతమెత్తుము. కేకలు వేయుము అని అక్కడ రాయబడింది. ఆనందపడుము అని రాయబడింది. కాబట్టి ఐజేయా 53 ఏడవటం కొరకు రాయబడలేదు. మన వస్త్రాల వాసన కూడా అంగీకరించబట్టానికి వ్రాయబడింది. సో, కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేయండి. రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉండటానికి మూలము ప్రభువు మాత్రమే. కాబట్టి చివరి మాట యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అనేది ఇక్కడ ఇక్కడ ఏదైతే రాయబడిందో అది రక్షణ విషయంలోనే కాదు, ఆనందం విషయంలో కూడా. ఆనందం విషయంలో కూడా ఎవ్వరు మనల్ని అపహరించకూడదు. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆనందంగా ఉండకపోవటానికి గల కారణము ఈ దొంగ. ఈ దొంగ నా ఆనందాన్ని దొంగిలించాడని లేకుండా తండ్రి చేతిలో బంధము, తండ్రి చేతిలో ఆనందం ఈ రెండూ భద్రం చేయబడ్డాయి. కాబట్టి మనం ఆనందంగా ఉండటానికి కారణము ఆయన చేతిలో మన సంతోషం కూడా భద్రం చేయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 24లో అన్నాడు, మీరు సంతోషంగా ఉండాలి, పరిపూర్ణమైన సంతోషంలో ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 4లో చెప్పాడు, మీ సంతోషము పరిపూర్ణం. సో, పరిపూర్ణ ఆనందాన్ని ప్రభు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆనందంగా ఉన్నారు, పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలి కదండి. అంటే మీరు ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఆయన ఆనందంగా ఉండటం ఓర్చుకోలేడు. ఆనందంలోనే ఉండిపోయావా, పరిపూర్ణంగా ఉండవా అని కూడా అంటున్నాడు. అంటే ఆలోచన చేయండి. కాబట్టి ఏంటి 4 స్టెప్పులు వేసావు అప్పుడే ఆయాసం వచ్చిందా? 20 స్టెప్పులు వేయాలంటున్నాడు. ఏంటి కాసేపు వాయించి కూర్చున్నావు అయిపోయిందా? ఇంకా వాయించు అంటున్నాడు. అంటే ఆయన ఎంతగా తన కుమారుడు చనిపోవటాన్ని ఆ రోజు తీసుకున్నాడంటే ఈరోజు మనం ఎంతగా ఆనందించాలో అంతగా తీసుకున్నాడు. కాబట్టి ఆనాడు కుమారుని వేదన చూసి తృప్తి చెందినాడు, ఈరోజు నీ సంతోషం చూసి తృప్తి చెందునుగాక. ఆనాడు తన కుమారుని వేదన చూసి తృప్తి చెందినాడు, ఈరోజు నీ నాట్యం చూసి తృప్తి చెందాలి. కాబట్టి దుఃఖము నాట్యముగా మార్చాడు. ఆకోరులోయను నిరీక్షణ ద్వారంగా మార్చాడు. మరి బాధలోయను ఆయన నిరీక్షణ ద్వారంగా మార్చాడు. ఇప్పుడు ఆయన తన కుమారుని వేదన చూసి తృప్తి చెందాడు. ఇప్పుడు మనలో ఆయన నాట్యం చూసి తృప్తి చెందాలి. ఆయన తృప్తి చెందేంత నాట్యం చేయగలమా? ఆయన తృప్తి చెందేంత వస్త్రాలు సువాసన క్యారీ చేయగలమా? ఆయన తృప్తి చెందేంత మనము వాయిద్యాలు వాయించగలమా? అట్టి అనుగ్రహము ప్రభు మనందరికీ దయచేయునుగాక. మీరందరూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండటానికి మూలం యేసు ప్రభు మాత్రమే అని మనం తెలుసుకుందాం. ఆయన మూలంగా మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలం. అందుకనే పెద్ద కుమారుడు ఎక్కడికైతే వచ్చాడో అక్కడ యేసు ప్రభు లేడు.
అక్కడ వధింపబడిన ఎద్దు లేదు. పెద్ద కుమారుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు తండ్రి బతిమాలుతున్నాడు, నువ్వు లోపలికి రా, యేసుక్రీస్తు బయట లేడు. అంటే రక్షణలో లోపలే ఉన్నాడు క్రీస్తు, రక్షణానందంలో కూడా లోపలే ఉన్నాడు. కాబట్టి ఎవరైతే రక్షణానందం లేదో వారు క్రీస్తు లేని స్థలంలో గడుపుతున్నారు అని కూడా తెలుసుకోవాలి. ఈ ఉదయం ఈ వాక్యాన్ని, యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని మనమందరం రక్షణానంద అధ్యాయంగా ధ్యానం చేద్దాం. అలాగే ప్రభు ఆత్మ మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభు కృపను బట్టి ఉదయకాలం మేము తెలియజేసే సమాచారం అవసరం. ఓ బాహు ఎవరికి బయలుపరచబడ్డారు. ఆ సమాచారం, ఆ సువార్త మనకి అనుగ్రహింపబడింది. ఈ సువార్త మనకు విలువను గుర్చిన, విలువ వేసిన ఆ యేసును గుర్చిన వార్త. అలాగే మనం చనిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చిన ఒక ఇంట్లో ఉండి ఆనందించి సంతోషించారు. తండ్రి ఏ విధంగా నాట్యం చేశాడో ఆ విధమైన అనుభవంలో రక్షణ మనం పొందినప్పుడు ఆ రక్షణ అనేది నిలిచి ఉంటుంది, కానీ ఆనందంలో కూడా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. పెద్ద కుమారుడు ఏ విధంగా అయితే ఇంటికి బయటే ఉండిపోయాడో ఆ కుమారుడు, పెద్ద కుమారుడికి అందం లేదు. లోపల తండ్రి చేసే నాట్యం అది బయటికి వినపడుతుందంటే అది ఎంత, ఆ నాట్యం ఎంత శబ్దంతో కూడింది, వాయిద్యములు అనేది మనం యువజాతంలో జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఆ రక్షణ కలిగిన వారమే కాకుండా రక్షణ ఆనందంలో మనం వారంగా ఉండాలి. ప్రభువు మన వస్త్రపు వాసనలో కూడా చూస్తారు అని చెప్పి మనం యువజాతం వింటున్నాం. అలా ప్రతి సువార్త వాక్యంలో మనం క్రమంగా ఆత్మనుసరించి ఆ ప్రభువులో నడుచుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. కేవలం సంతోషమే కాకుండా మనం పరిపూర్ణమైన సంతోషం ప్రకారంగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సంగతులు మనకి ప్రభు కృప ద్వారా మనకి అందించారు. ఆత్మలో ఎల్లప్పుడూ మనం ఆనందించేవారు. ఆ ఆనందం, ఆ రక్షణానందం మనకి ఉన్నది అనేది మనం నోటితో చెప్పడం కాదు, కానీ అది మనం ప్రవచించడం ద్వారా అది మనకి ఆ రక్షణానందం మనం ఉన్నాము అనేది మనకి అవుతుంది. మంచి ఆనందంలో క్రమంగా గల్తీ పత్రిక 6వ అధ్యాయంలో 16లో మనం వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఏదైనా వేరు కొద్దిగానో మనం ఆనందం నుంచి తొలగిస్తున్నట అసలు మనం ఉండకుండా లేదు, ఆయనే ఆనందంగానే సమయంలో మనం మాటలు చెప్తున్నాను. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మన సహవాసం కూడా తండ్రులతో ఉండాలని ఉన్నాం. కాబట్టి సహవాసంలో ఉన్నవారు రక్షణ అనేది మనకు పోయి, కానీ రక్షణలో మనం ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాము, కానీ ఆ రక్షణ ఆనందం మనం కలిగి ఉన్నాము లేదంటే మాట్లాడారు. మన కోసమే ప్రభు సంవత్సరం భరించి అవమానం భరించారు. మనం ఆనందంగా ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ రక్షణానందం మనం కొనసాగింపులో ఉండాలని, ఆ జీవమును మనం కలిగి మనం కొనసాగాలని గ్రాంటెడ్ కాదు కనుక మనం ప్రతిదినము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ దేవుని ఆత్మ సమృద్ధిని కుమ్మరింపబడి సహవాసంలో కొనసాగితే మనం ఆనందాన్ని కలిగి మనం కొనసాగుతామని ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నారు. చూపించిన పోస్టులకు సేవకులకు ఒకటి వందనాలు తెలుస్తున్నాను.
అనుకున్నావా అనుకున్నా గుర్తుపెట్టండి మీ మైక్ ఆన్ అయింది అనుకున్నా. అలాగే ఈరోజు వైరు వారు ప్రాక్టీస్ గమనించి వెళ్ళాలని మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఆత్మకూరు పూర్తిగా ఓపెన్ మీటింగ్ 7కి ఉంటుంది. అందరూ సాధన కోసం చేరు రావాలని మనం చేస్తున్నాం. ముందున్న పరిస్థితి కూడా అందరూ సాధన జ్ఞాపకం చేసుకొని కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ప్రభు జరిగిస్తున్న కార్యములు పనుల విషయంలో కాకుండా ఇంకా అనేకమైన విషయాలు పాటలు 120 పాటలు బుక్ ప్రింటింగ్ యాప్ల ద్వారా అనేక విషయములు విషయాలు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా మధ్యలో యూత్ వారు సహకరిస్తూ సహాయాన్ని బట్టి కూడా ప్రభుత్వం అర్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని సాధనపూర్వకంగా అనేక మందిని కాన్ఫరెన్స్ మనం చేస్తున్నాం. ఉదయకాల సమయంలో రమణ తెలుసుకుంటూ ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేసుకుని దేవరాజు గారు వందనాలన్నా. ఓకే, ప్రార్థన. జూమ్ కూడా వచ్చిన ప్రియులైన వారికి దేవుని సాకులకి నడిపిస్తున్న ఆనందానికి వందనం నుండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మహాగణులైన యేసయ్య, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి నీ శ్రేష్టమైన వాక్యాన్ని హత్తుకోవడానికి వినడానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతి మహిమ ఆరోపిస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన నువ్వు అద్భుతంగా ప్రభా వాక్యం ద్వారా మాట్లాడారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ద్వారా మాట్లాడారు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినను సెలవిచ్చారు ప్రభా. నిజమే ప్రభా. నాయన యేసయ్యా నాయన మరణమే ఒక సువార్త ప్రభా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఆ సువార్తను మాకు తెలియజేసి ఆ యొక్క ఏర్పాట్లను మమ్మల్ని తీసుకొచ్చుంటే కేవలం నీ కృప, నీ ప్రణాళిక, నీ యొక్క నాయన పిలిపే ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన యేసయ్య నపుంసకుడు కూడా ప్రభా. నాయన పరిగెత్తుతూ రథం మీద కూర్చొని చదువుతున్నాడు ప్రభా. నాయన ఆ యొక్క అర్థం కానప్పుడు ప్రభా మరి పిలిపి చెప్పినప్పుడు మరి నాయన గ్రహించుకొని మరి సంతోషంతో రక్షణ పొంది వెళ్తున్నాడు ప్రభా. రక్షణ ఆనందాన్ని అతను అనుభవిస్తున్నాడు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కానీ రక్షణానందం పొందలేదు ప్రభా. చిన్న కుమారుడు అయితే రక్షణానందం పొందుతున్నాడు. తండ్రి అయితే అక్కడ నాట్యం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. తండ్రి నాయన మేము కూడా నాయన అందులో పాలిభాగస్తులుగా ఉండాలని, సువార్త క్రమం ప్రకారంగా నాయన మేము నడుచుకోవాలని, నాయన సత్యం అనుసరించి క్రమంగా నడుచుకోవాలని, ఉపద్రేస క్రమమును కూడా అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చారు ప్రభా. అక్కడ వాయిద్యములు నాట్యములతో రక్షణానందాన్ని వారు మరి నాయన అనుభవిస్తున్నారు ప్రభా. నాయన ఈ రక్షణలో కూడా మేము కూడా ప్రతి దినము కూడా అనేక కొత్త సంగతులు తెలిసినప్పుడు కూడా రక్షణానందంతో మేము సంతోషిస్తున్నాం ప్రభా. అది నాయన మాకు అనుగ్రహిస్తున్నా ప్రభా. అలాగే ఇంకా అనేక మంది కూడా ఈ యొక్క రక్షణానుభవంలోకి వచ్చేటప్పుడు సహాయించండి. ఎందుకంటే ప్రభు మీ మా యొక్క సాతాను యొక్క సింహాసనం ఉన్న చోట మేము కాపురం ఉన్నాం ప్రభా. నాయన యేసయ్యా మేము గ్రహించుకున్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీకు స్తోత్రం నాయన. యేసయ్యానికి స్తోత్రం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నాయన నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందులో ఆనందమైన ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. దీన్ని బట్టి మేము ఆనందించే వారికి ఉండటం సహాయం చేయండి ప్రభా. నాయన మరి ఆత్మల కాపరేవి నీవు తండ్రి. నాయన ఆత్మ కాపరే తండ్రికి మేము భయపడాలని సెలవిచ్చారు ప్రభా. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో దేవుని కావో తెలుసుకోవాలని ప్రభా. నాయన మరి మాలో చేదైన వేరు ఏది
లేకుండా సహాయం చేయండి. ఒకవేళ చేదేం వేరుంటే అది కదిలిస్తుందని సెలవిచ్చారు ప్రభా నైనా. స్తోత్రం ప్రభా. నిర్గమాకాండము 12:13 మీరు సెలవిచ్చారు ప్రభా. నా రక్తం చూసి మీరు దాటిపోయారు ప్రభా నైనా. ఐగుప్తుల మీద ఏ తెగులు రాలేదు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా, మాకు కూడా నీ గొప్ప రక్షణ ఇచ్చి నీ యొక్క నైనా పరలోక రాజ్యము పరలోక రాజ్య ప్రవేశాన్ని మాకు ఇస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా నాయన. ఆ రక్షణ సువార్త విన్నప్పుడు మరి సామ్రాజ్య స్త్రీ కూడా కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి సువార్త చేసింది ప్రభా. మేము కూడా నాయన ఈ సువార్తను అనేక మందికి పంచడానికి, అనేక మంది చెప్పడానికి నీకు కృపణిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశం ఉందన్న ప్రభా. ఆ సమృద్ధి ప్రవేశంలో మమ్మల్ని ప్రవేశపెడుతూ నేను దినదినము రక్షణానందంలో మమ్మల్ని ఎదిగింప చేస్తున్నందుకు వందనములు ప్రభా నాయన. స్తోత్రం 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 ప్రభా. అగ్ని నుండి తప్పించబడ్డం కానీ వెలుపటి చీకటిలో ఉండకుండా ఉండకు సహాయం చేయండి ప్రభా. స్తోత్రం ప్రభా. అలాగే నేను ఆదికాండం 27:27 సెలవిచ్చారు ప్రభా. అతని వస్త్రములనైనా సువాసన గల వస్త్రములుగా ఉన్నాయని తండ్రి. నేను చేయని వర్షం వల్ల ఉందని మీరు సెలవిచ్చారు ప్రభా. మేము కూడా రక్షణలో ఉన్నప్పుడు ఆ వస్త్రము, ఆ రక్షణ వస్త్రం మీరు మమ్మల్ని చెక్ చేసినప్పుడు చేయని సువాసన వలె మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం 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 ప్రభా. నాయన రక్షణానందము లేకపోతే నాయన మేము బయట ఉంటాం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. చిన్న కుమారుడు లోపల ఉన్నాడు, తండ్రి లోపల ఉన్నాడు, పెద్ద కుమారుడు బయట ఉన్నాడు. మీరు బయటకు వచ్చి నాయన మరి ఏసే పెద్ద కుమార్తె మాట్లాడుతున్నారు ప్రభా. నావన్నీ మీవే అంటున్నారు ప్రభా. కానీ రక్షణానందం అతను లేదు ప్రభా. మాకైతే గొప్ప రక్షణానందం ఇచ్చారు ప్రభా. ఎన్నో వర్తమానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. నీవే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సంగతులను ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రం 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 ప్రభా. అయ్యా మేము ఒట్టివారమేండి, ఎన్నికయ్యేవారు అని ఉంటామని మేము అనుకుంటున్నాం ప్రభా. అలా అనుకోకుండా ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితి ఎరిగిన వారు ఉండటకు సహాయం చేయండి ప్రభా. నీవైతే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టావు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. తండ్రి నీ అందు విశ్వాసంలో మేము ఇంకనూ నాయన నీ మాటల్లోనైనా వినిచున్నప్పుడు ఆదరణ పొందారు ప్రభా, పురుకొల్పబడ్డారు ప్రభా, ధైర్యపరచబడ్డారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా అయ్యా నీకు స్తోత్రం 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 ప్రభా ఇంతవరకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి తెలియజేసే సంగతులు బట్టి స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినం ఆత్మకూరులో జరుగు ఆ యొక్క నైట్ ప్రేయర్లో కూడా సహాయం ఇచ్చండి ప్రభా. నాయన విత్తుతుండగా నీ కార్యము జరిగించండి ప్రభా. ఆత్మీయందుల ఆనందంతో అక్కడ ఆ పరిచర్య జరుగుటకు సహాయం ఇచ్చండి ప్రభా. పోయిన వారం పోయిన నెలలో జరిగిన పరిచర్ని మీరు ఎంతగానో దీవించారు, అనేక మంది గ్రహించారు, అత్తుకున్నారు ప్రభా. ఆ విషయాలన్నీ కూడా మరలా నిల్చుండగా వారి హృదయాలు తెరవండి ప్రభా. అయ్యా నీవే కార్యము జరిగించండి ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. అలాగే నాయన మరి మే నెల తండ్రి 12 నుంచి 16 జరుగు ఆ యొక్క కాన్ఫరెన్స్ విషయంలో సహాయం ఇచ్చేయండి ప్రభా. ఏర్పాట్ల విషయంలో ఎంతవరకు తోడైనారు, పాంప్లెట్స్ విషయంలో, ప్రింటింగ్ విషయంలో అన్ని విషయాల్లో ప్రభా నువ్వు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు జరిగిన ఏర్పాట్లు సమస్త విషయాల్లో తోడైంది ఈ దాసులు నిలబెట్టి మంచి నన్ను వర్తమానం మాకు వినిపింపజేస్తున్నావు తండ్రి. ఈ దాసులు వెళ్ళి ప్రయాణాల్లో రాకపోకలో మరి ఇదిగో ఏసయ్యా వేములవాడ, అగ్రహారము, అలాగే మరి ఇంకా ఆదిలాబాద్ అనేక చోట్ల కూడా గతించిన 2 దినాల్లో మీరు పరిచయలో తోడైనారు. అందరూ బట్టి స్తోత్రం ప్రభా. అలాగే ఇంకా జరుగుతున్న పరిచయలు అన్ని విషయాల్లో ప్రభా ఇవే నీ దైవాత్మని దాసులు పెంచి నడిపించమని తండ్రి. విన్న వాక్యం నామహృదయాలు ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత మీరే పొందమని ఇంతటితో ఈ కూడికి ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రములు ప్రార్థించింది దేవుని సేవకులు దేవుడు కొన్నాళ్ళు తెలుసుకుంటూ దేవుని సేవకులకు కుదురుతున్నాం. పిల్లలందరికీ వందనాలు చేస్తున్నాం. అందరూ ఒకరికొకరు వందనాలు తెలుసుకొని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి.